శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను, సౌకర్యాలను సమీక్షించారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. హోంమంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ఢిల్లీలో చంద్రబాబు పర్యటన బిజీగా గడిచింది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరారు. వీటితో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందించారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి సహా 7 కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అమిత్ షాతో సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన సీఎం పూర్వోదయ పథకం ద్వారా రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చే ప్రణాళికలకు నిధులు ఇవ్వాలని కోరారు. అలాగే వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలకు కేంద్ర వాటాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వన్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద పెండింగ్లో ఉన్న 695 కోట్లను విడుదల చేయాలని విజ్ఞాపన పత్రం అందించారు.